ప్రకాశం జిల్లా నాగులుపులపాడు ఉప్పుగుంటూరు మధ్య జాతీయ రహదారిపై తెల్లవారుజామున కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన విద్యార్థుల బస్సు లారీని ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడి ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 12 మంది విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి ప్రమాదం జరిగిన తీరును, కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని, మనోధైర్యంతో ఉండాలని, వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పక పాటించాలని, డ్రైవర్లు వేగ పరిమితుల పట్ల జాగ్రత్త వహించి పరిమితమైన వేగంతో వెళ్లాలని, రహదారి భద్రతా సూత్రాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, సిఐలు నాగరాజు, శ్రీనివాసరావు, అజయ్ కుమార్, పాండురంగారావు, ఎస్ఐలు శ్రీకాంత్ బాబు, అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. బస్సుకి చిన్న యాక్సిడెంట్ అయితే ఎక్కడ అయిపోయిందా? ఎక్కడ తీసారమ్మా? నీరసంగా ఉందిరా? పడుకుంటావా? నేను చూసి ఏడుస్తుంది. 4 రోజులు ఇంట్లో చూసి గుడ్ మార్నింగ్. ఈరోజు కృష్ణా డిస్టిక్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో మెరిట్ స్టూడెంట్స్ని దాదాపు ఒక 90 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని సైన్స్ ఎక్స్కర్షన్కి తీసుకెళ్లారు. 19th బయలుదేరి చెన్నై, అలాగే 20th 21st అంతా కూడా తిరుపతి అన్నీ చూసి రిటర్న్ జర్నీలో ఈరోజు మార్నింగ్ ఒంగోలు నుంచి ఇలా వెళ్తుంటే ఒంగోలు చీరాల మధ్యలో ఒక లారీ బ్రేక్ డౌన్ అయింది. అది గేర్ బాక్స్ అంతా విరిగిపోయి రోడ్డు బాగా లెఫ్ట్ సైడ్లో. సో ఈ పిల్లలు 3 బస్సుల్లో వెళ్తున్నారు. ఇది స్లీపర్ బస్సు, దీంట్లో అమ్మాయిలు ఉన్నారు. ఈ డ్రైవరు మార్నింగ్ అరౌండ్ 4:30 5 o'clock ఆ టైంలో కొంచెం అలైన్మెంట్ లాగి ఉన్న లారీని డాష్ ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ నుంచి హిట్ చేయడం జరిగింది. ఆ లారీ కూడా బ్రేక్ డౌన్ అయ్యి అక్కడ ఉంది. ఆల్రెడీ మన పోలీసులు రాత్రి 1 o'clockకి దాన్ని అక్కడి నుంచి తీయాలని చూస్తే కూడా కుదరలేదు. అక్కడ అన్నీ చిన్న చిన్నలో అది ఆగినట్టు అన్నీ కూడా పెట్టారు. అయినప్పటికీ కూడా బస్ డ్రైవర్ దాన్ని అబ్జర్వ్ చేయకుండా వెనక నుంచి హిట్ చేయడం జరిగింది. పిల్లలకి, అమ్మాయిలకి దాదాపు 12 మందికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఏం లేదు. వాళ్ళకు కూడా కొంచెం ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఎటువంటి బ్లడ్ ఇంజురీస్ అయ్యి కానీ అలాంటివి కానీ ఏం లేదు. ఆ తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మాకు తెలిసిన వెంటనే ఇమ్మీడియట్లీ వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్కి. ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. ఎక్స్రేలు అన్నీ తీశారు. ఆ టీచర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి చిన్నపిల్లలకి పేరెంట్స్తో కూడా మాట్లాడించాం. వాళ్ళ తల్లిదండ్రులతో ఆల్మోస్ట్ అందరితో మాట్లాడించాం, వీడియో కాల్ పెట్టి. ఎక్కడ ఇంజురీస్ ఏం లేవు కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. అందరినీ ఈ ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత అందరినీ కూడా మళ్ళీ ఇంకో బస్సు మాట్లాడి పోలీస్ తరఫున మేము వాళ్ళ గమ్యాలకి మళ్ళీ జాగ్రత్తగా ఈరోజు అరౌండ్ ఇప్పుడు 6 అయింది కాబట్టి మార్నింగ్ 12, 1 o'clock అంతా 12, 1 o'clock అంతా వాళ్ళ లేదంటే ఆఫ్టర్ 3 o'clock లోపల వాళ్ళందరినీ అక్కడ రీచ్ అయ్యేటట్టుగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. ఎవరు తల్లిదండ్రులకి నేను రిక్వెస్ట్ చేసేది, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
అందరూ సేఫ్గా ఉన్నారు. చిన్న గాయాలు చిన్నవి అవి బస్సు పడడం వల్ల అది హిట్ చేయడం వల్ల ముందర గుద్దుకోవడం అలాంటి తప్ప ఎవరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. స్కూల్ బస్ ఫైర్ అయింది సార్. ఎక్కడ దర్శనం సార్. ఇప్పుడు 4 రోజుల్లో స్కూల్ ఆల్రెడీ ఓపెన్ చేస్తాం సార్. అంటే స్కూల్ బస్సులు ఎటువంటి మీరు ఆల్రెడీ స్కూల్ బస్సులు అన్నీ కూడా మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లోకల్ ఎంఈఐస్తో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్తో మాట్లాడి ఈ బస్సు కండిషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అన్నీ కూడా లాస్ట్ ఒక 1 month బ్యాక్ అందరికీ అలర్ట్ చేశాం. మెమోల రూపంలో కూడా అందరికీ చెప్పాం. మేము కూడా లోకల్ పోలీస్ అంతా కూడా లోకల్లో ఉన్నటువంటి ఎంఈఐలకి లెటర్లు పెట్టించి అవన్నీ కండిషన్లో ఉన్నాయా లేదా అనేసి 1, 2 అలాగే స్కూల్ యాజమాన్యాలకు కూడా మేము నోటీసులు కూడా అందరికీ సర్వ్ చేశాం. బండ్లన్నీ కూడా బస్సులన్నీ కూడా కండిషన్లో పెట్టుకోమని వీ విల్ ఎన్ష్యూర్ దట్ అండి. ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ. బాలసునీత అండి, కృష్ణా జిల్లా పరిషత్ స్కూల్ నుండి వస్తున్నారండి. నేను కృష్ణా జిల్లా వాళ్ళు కొంతమంది విద్యార్థుల్ని సైన్స్ ఫెయిర్లో సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని 11 మంది టీచర్లతో ఒక్కొక్క టీచర్ గారికి ఒక 10 మంది పిల్లల్ని అప్పగించి 19వ తారీఖు రాత్రి 9:30కి కలెక్టరేట్ కాంపౌండ్ నుండి మచిలీపట్నం కలెక్టరేట్ కాంపౌండ్ నుండి 3 బస్సుల్లో బయలుదేరామండి. 20వ తారీఖు చెన్నై వెళ్ళి అక్కడ కొన్ని ప్రదేశాలు చూసి 21వ తారీఖు తిరుపతి వచ్చి అక్కడ కొన్ని ప్రదేశాలు చూసి రాత్రికి బయలుదేరామండి. తెల్లవారుజాము 3 గంటల తర్వాత ఆగి ఉన్న లారీ అని అనుకోకుండా దాన్ని తప్పిద్దామని, అది ఆగి ఉన్న లారీ అనుకోలేదండి డ్రైవర్ గారు. దాన్ని తప్పించబోయి గుద్దేశారండి బస్సు. మేము 30 మంది దాకా ఉన్నామండి. 5 టీచర్లు దాకా ఉన్నాం. ఏంటండి ఒక 15 మందికి అండి. కాదండి, ఇక్కడికే తీసుకొచ్చేవాళ్ళం. అన్నీ చిన్న గాయాలేనండి, పెద్ద ప్రాణాపాయం అనేది ఏమీ లేదు అండి. కృష్ణా జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలలండి. సైన్స్ ఫెయిర్లో సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని తీసుకొచ్చారు. అంటే ఒక్కొక్క స్కూల్ నుండి బాలసునీత అండి.